ఒక ల్యాండ్కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ఫ్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీతా లక్ష్మి అనే మహిళ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేశారు తారక్. అయితే అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్గేజ్ ద్వారా 3-4 బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుంది గీతా లక్ష్మి ఫ్యామిలీ. అయితే జూనియర్ ఎన్టీఆర్కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీతా లక్ష్మి దాచిపెట్టింది. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్టిగేజ్లో లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్కు చెప్పింది గీతా లక్ష్మి. చెన్నైలో ఒక బ్యాంకులో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుంచి ఫ్లాట్ ఓనర్గా తారక్ ఉన్నారు. కాగా అప్పటి నుంచి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతోంది. ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకు మేనేజర్స్ ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఆ బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్. 2019లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే డిఆర్టీలో జూనియర్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. జూన్ 3 లోపు డిఆర్టీ డాకెట్ ఆర్డర్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఒక ల్యాండ్కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ఫ్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీతలక్ష్మి అనే మహిళ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేశారు తారక్. అయితే అప్పటికే 96 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మార్టిగేజ్ ద్వారా 3-4 బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుంది గీతలక్ష్మి ఫ్యామిలీ. అయితే జూనియర్ ఎన్టీఆర్కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని దాచిపెట్టి లక్ష్మి అమ్మింది. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్టిగేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్కు చెప్పింది గీతా లక్ష్మి. చెన్నైలో ఒక బ్యాంకులో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుంచి ఫ్లాట్ ఓనర్గా తారక్ ఉన్నారు. కాగా అప్పటి నుంచి పలు బ్యాంక్ మేనేజర్లతో వివాదం కొనసాగుతోంది. ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఆ బ్యాంక్ మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్. 2019లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే డిఆర్టీలో జూనియర్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. జూన్ 3 లోపు డిఆర్టీ డాకెట్ ఆర్డర్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. రైట్, ఈ స్థల వివాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ తరపు లాయర్స్ ఏం చెప్తున్నారు? ఇలా జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టు మెట్లెక్కారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి 2007లో స్థలం కొనుగోలు చేసి అక్కడే నిర్మించిన ఇంటికి సంబంధించి కూడా బ్యాంకులకు సంబంధించి హక్కులు ఉన్నాయంటూ కూడా డిఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టు అయితే ఆశ్రయించారు. బ్యాంకులకు సంబంధించి అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలి. ఎన్టీఆర్ తరఫున న్యాయవాది అయిన హోల్డర్ రాజేశ్వరరావు కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ బెంచ్ మీద ఏదైతే జస్టిస్ సుజయ్ పాల్తో పాటు జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ కూడా పిటిషన్ కూడా విచారించింది. డిఆర్టీ ఇచ్చిన డకెట్ ఆర్డర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సమర్పించేందుకు వారం రోజు గడువు కావాలని కూడా తదుపరి వెకేషన్ కోర్టు విచారణకు అనుమతించాలని కూడా ఎన్టీఆర్ తరఫున లాయర్ చేసిన వినతిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. అయితే దీనికి సంబంధించి జూన్ 6న రెగ్యులర్ కోర్టు విచారణ చేస్తుందని కూడా ప్రకటించింది. అయితే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి కూడా 880 చదరపు గజాల స్థలాన్ని గీత అనే మహిళ 2007లో ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఆమె దగ్గర నుంచి అయితే అప్పటి నుంచి కూడా ఆ స్థలం ఇంటి నిర్మాణం చేపట్టారు. 1996లో కూడా స్థలాన్ని తలకబెట్టి కూడా ఇంటి జాగాపై రుణం పొందారు. రుణం చెల్లించని కారణంగా ఆస్తిపై హక్కు సమయం అంటూ కూడా ఎస్బీఐ తో పాటు మరికొన్ని 2 బ్యాంకులు కూడా నోటీసులు ఇచ్చాయి. వీటిని రద్దు చేయాలంటూ కూడా
పిటిషన్ అయితే దాఖలు చేశారు. సమగ్ర విచారణ చేయకుండానే డిఆర్టీ ఆదేశాలు ఇచ్చినట్టు కూడా హైకోర్టును అయితే ఎన్టీఆర్ అయితే ఆశ్రయించారు. స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్టు పిటిషన్ లాయర్ కూడా తెలిపారు. అయితే డకెట్ సంబంధించి కూడా ఆదేశాలు అందించాల్సి ఉందని, కొంత సమయం ఇస్తే వాటి వివరాలు. రైట్, థ్యాంక్ యూ అమర్.